హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను చెన్నై తాంబరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇది వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాదు, ఇది వచ్చేసి రోడ్డు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ క్రాస్ చేస్తూ స్టేషన్ లోపలికి వెళ్ళబోయే బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ నుంచి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళబోతున్నా. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నా. ఎక్కడి నుంచో తెలుసా, తాంబరం నుంచి హైదరాబాద్. ఏ ట్రైన్కి వెళ్తున్నాను, ఏంటి విశేషాలన్నీ కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి క్రాస్ చేసే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ లోపలికి అయితే తీసుకెళ్ళిపోద్ది తాంబరం రైల్వే స్టేషన్లో. అదిగోండి తాంబరం రైల్వే స్టేషన్ ఎంట్రీ కనిపించిందా, అర్థమైందా? ఇప్పుడు మనమైతే ఇలా వెళ్ళి ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళిపోదాం. బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్తో పాటు ఫుడ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది అక్కడ. అంతేకాకుండా 2 ATMలు కూడా ఉన్నాయి. 2 కాదు 3 ATMలు అయితే ఉన్నాయి తాంబరం రైల్వే స్టేషన్ బయట. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ ఈ రోజు ముఖ్యంగా ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే చెంగల్పట్టు నుంచి బయలుదేరి కాచిగూడ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ 3 రోజులు చెంగల్పట్టు నుంచి కాచిగూడ, అలాగే 3 రోజులు పాండిచ్చేరి నుంచి కాచిగూడ అయితే ప్రయాణిస్తుంది అనమాట. రిక్షర్ అయితే ఉంది ఈ ట్రైన్కి. 3 రోజులు పాండిచ్చేరి, 3 రోజులు చెంగల్పట్టు నుంచి బయలుదేరుతుంది కాచిగూడకి. తాంబరం రైల్వే స్టేషన్ టాప్ వ్యూ ఇది. ప్లాట్ఫామ్స్ అన్నీ కనిపిస్తున్నాయా? నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 17651 చెంగల్పట్టు టు కాచిగూడ. అరైవల్ టైం వచ్చి 4 గంటల 3 నిమిషాలకి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంట. పదండి 5కి వెళ్ళిపోదాం. మన ట్రైన్కి కోచ్ పొజిషన్ కూడా ఇచ్చారు. సో నాది వచ్చేసి A1 సెకండ్ AC అయితే చేయించుకున్నాను తాంబరం నుంచి కాచిగూడ వరకు. తాంబరం రైల్వే స్టేషన్కి మొత్తం 10 ప్లాట్ఫామ్లు. నా ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి అయితే వెళ్తున్నా. నాకు ఈ ట్రైన్ టికెట్ తాంబరం నుంచి కాచిగూడ వరకు ఎంత పడిందంటే 1640 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 28 నిమిషాలు అయితే అయింది. అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6. 6లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్లో చూసొద్దాం. ఏ ట్రైన్? మన చార్మినార్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ తాంబరం, తాంబరం హైదరాబాద్. చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12760 12759. మన ట్రైన్ రావడానికి ఇంకా దగ్గర అరగంట పైన ఉంది. సో ఇక్కడ వెయిట్ చేద్దాం. తాంబరం స్టేషన్ కోడ్ TBM. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, జనరల్ కోచెస్ అయితే ఖాళీగానే ఉన్నాయి, ఈజీగా ఎక్కేసి మనం. కోచ్ పొజిషన్లు అయితే వేసారు. నేను నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇదే నా కోచ్ A1 చెప్పాను కదా, సెకండ్ AC. ఇప్పుడు మనం ప్రయాణించబోయే చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ ICF రేట్తో అయితే నడుస్తుంది. ఈ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది. దేంతో అనుకుంటున్నారు? సర్కార్ ఎక్స్ప్రెస్తో. సర్కార్ ఎక్స్ప్రెస్ తెలుసు కదా, చెంగల్పట్టు టు కాకినాడ, పాండిచ్చేరి టు కాకినాడ, కాకినాడ టు పాండిచ్చేరి, కాకినాడ టు చెంగల్పట్టు. పల్లవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట కోచ్ పొజిషన్. తిరుచెందూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తిరుచెందూర్ ఈ ట్రైన్ చేయాలబ్బా మనం. కాచిగూడ ఎక్స్ప్రెస్, పల్లవన్ ఎక్స్ప్రెస్, తిరుచెందూర్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్, పాండిచ్చేరి. మన సర్కార్ ఎక్స్ప్రెస్ 4 గంటల 28 నిమిషాలకి అయితే వస్తుంది. 4:30కి బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5లోంచే. నిజాముద్దీన్ కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చోళన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కొల్లం ఎక్స్ప్రెస్, మన చార్మినార్ ఎక్స్ప్రెస్. ఎన్ని ట్రైన్లు ఉన్నాయో చూసారా? చాలా ట్రైన్లు చేయాలి మనం. ఎదురుగుండా 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది కదా, 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఒక లోకల్ ట్రైన్ అయితే వస్తుంది. చెన్నై లోకల్ ట్రైన్ అంటే నాకు ఎమోషన్ తెలుసా, అందులో ప్రయాణించాలని ఎంతో కోరిక. చెన్నై బీచ్కి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఇప్పుడు మీలో ఎంతమంది చెన్నై లోకల్ ట్రైన్లో కానీ ముంబై లోకల్ ట్రైన్లో కానీ ప్రయాణించారో చెప్పండి. అలాగే మన హైదరాబాద్ MMTS కూడా అండోయ్. ఇట్ట వచ్చింది, అట్ట ఆగింది, అట్ట వెళ్ళిపోతుంది. ఎంతైనా లోకల్ ట్రైన్స్ అబ్బా కొట్టి పడేస్తాయి. లోకల్ ట్రైన్ మీద లోకల్ ట్రైన్లు వెళ్తున్నాయి వస్తున్నాయి, కానీ మా ట్రైన్ ఇంకా రావట్లేదు. ప్రస్తుతం టైం అయితే 4 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. ఈ పాటికి వచ్చేయాలి, డిపార్చర్ కూడా అయిపోవాలి మన కాచిగూడ ఎక్స్ప్రెస్. బాబా ఏం కొడుతున్నారు ప్లాట్ఫామ్ మీదకి. VAP 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఆర్కోణం లోకోమోటివ్. మనం వెళ్ళబోయే బండి అయితే ఇదే. చెప్పానా ICF కోచెస్ రన్ అవుద్దని చెప్పి. ఏం కొట్టుకుంటూ వచ్చారు అబ్బా బండిని ప్లాట్ఫామ్ మీదకి. ట్రైన్ అయితే లేట్లోనే ఉంది. 4 గంటల 10 నిమిషాలు అయితే అవ్వబోతుంది. తాంబరం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది చెన్నై ఎగ్మోర్లో. ఇంకంతేనండి, చెన్నై ఎగ్మోర్ దాటిందంటే మనం చెన్నైని దాటేసినట్టు. ఇంకెక్కడ కూడా స్టాపులు లేవు ఈ ట్రైన్కి. ఎక్కడ కూడా స్టాపులు లేవంటే చెన్నై సిటీలో ఇంకెక్కడ ఆగదు. A1 కోచ్ ఇది. అమ్మ ముందుకు వెళ్ళిపోతుంది ఏంటి? కోచ్ పొజిషన్స్ ఒక దగ్గర ఇచ్చారు, బండి లాగేది ఇంకో పొజిషన్లో. 29 మనకి సైడ్ లో వచ్చింది. పదండి ముందుకి పదండి, ఎక్కుదాం.
తాంబరం నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ చెప్పాను కదా ఇలాగేది ఎక్కడ అనుకుంటున్నారు, చెన్నై ఎగ్మోర్లో. అండ్ చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా బై బై. తాంబరం రైల్వే స్టేషన్లో కూడా జనాలు బాగానే పుల్ అవుతారు తెలుసా. బాగానే కాదు, బాగా పుల్ అవుతారు. మన ట్రైన్ని పుల్ చేసేది వ్యాప్ 4 లోకోమోటివ్. వీళ్ళు ప్లాట్ఫామ్ మీద కొట్టి పడేస్తున్నారు, అసలు మామూలుగా లేదు. వ్యాప్ 7 లోకోమోటివ్ లాలాగూడ అయితే పుల్ చేస్తుంది చార్మినార్ ఎక్స్ప్రెస్ని. బాబా ఏం కొట్టుడు మామూలుగా అసలు ఇనిషియల్ పుల్లే చెత్త కొడేస్తున్నారు ప్లాట్ఫామ్ పైన. ఈ రేంజ్లో వెళ్తే ఏం లేదు. అదంతా కూడా లోకల్ ట్రైన్ మెయింటెనెన్స్ సెంటర్. మన ట్రైన్ లోకల్ ట్రైన్ని ఓవర్టేక్ చేయబోతుంది. ఎస్, చెన్నై బీచ్కి వెళ్ళే లోకల్ ట్రైన్ని మన ట్రైన్ ఓవర్టేక్. కొట్టాలి మామూలుగా ఉండకూడదు. కాచిగూడ ఎక్స్ప్రెస్ అంటే లోకల్ ట్రైన్ కలర్ చూడండి, బ్రౌన్ అండ్ బిస్కెట్. మామూలుగా గ్రీన్ అండ్ బిస్కెట్ ఉంటుంది, ఈ ట్రైన్ వచ్చి బ్రౌన్ అండ్ బిస్కెట్. మేబీ ఫాస్ట్ ట్రైన్ స్లో ట్రైన్ అలా డిఫరెన్షియేషన్ ఏదైనా ఉంటుంది అనుకుంటా. నాకు కూడా ఐడియా లేదు, మీలో ఎవరికైనా తెలిస్తే మటుకు కామెంట్ చేసి చెప్పండి నాకు. ఐసీఎఫ్ రేక్ అంటేనే ఈ సౌండ్స్ ఉంటాయి, భలే ఉంటాయి అసలు. చాలా 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 బాగుంటాయి అసలు. ఈ సౌండ్లు ఎంత పడుకుంటే ఉంటుంది చూడండి నా సామిరంగా. అండ్ వీఆర్ జస్ట్ స్కిప్పింగ్ ఏ రైల్వే స్టేషన్ ఇది, తాంబరం. ఇది కూడా తాంబరమే. తాంబరానికి ఇంకో తాంబరం శానిటోరియం అంట, సపోర్టింగ్ స్టేషన్ ఫర్ తాంబరం. అసలు ఆ ఈసీఎఫ్ కోచెస్ కొడుతుంటే మజా వచ్చేస్తుంది తెలుసా. ఇది సిటీలో కొడుతున్న క్రూజింగ్ స్పీడ్ మామూలుగా కాదు. ఇటు పక్క చూపిద్దామంటే అర్థం చూసారా ఎలా ఉన్నా, మాసిపోయి ఉంది, ఏం కనిపించట్లేదు బయటే. వచ్చేసాం మనం చెన్నై ఎగ్మోర్. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్, పిట్ లైన్స్ ఇవన్నీ. ఏమేం ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం. ఐసీఎఫ్ రేకులే చాలా ఉన్నాయి ఇక్కడ. అవునులేండి, మన సౌత్లో ఐసీఎఫ్ రేకులే బాగా ఎక్కువ ఉంటాయి. ఇదంతా కూడా సదరన్ రైల్వేస్లోకి వస్తుంది. తంజావూర్ చెన్నై ఎగ్మోర్ కొల్లం ట్రైన్ ఇది. అక్కడ ఇంకో ట్రైన్ ఉంది. ఈరోజు మనం టచ్ చేసేది 2 రైల్వే జోన్లు, ఎస్ఆర్, ఎస్సీఆర్. సదరన్ రైల్వేస్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వెళ్తాం. ట్రైన్ ఇది అన్ని ఎక్స్ట్రా కోచెస్ అన్నీ తీసి ఒక ట్రైన్లో పెట్టారు, బోగీలు అన్నీ తీసి. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ అయిన చెంగల్పట్టు తమిళనాడులో ఉంటుంది, అలాగే డెస్టినేషన్ స్టేషన్ అయిన కాచిగూడ తెలంగాణలో ఉంటుంది. మొత్తం 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళే వరకు. ఏవేంటంటే తమిళనాడులో బయలుదేరుతుంది, ఆంధ్ర మీదుగా తెలంగాణ వెళ్ళి చేరుకుంటుంది. అటు సైడ్ ఎల్హెచ్బి కోచెస్తో ఒక ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి జూమ్ చేద్దాం. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ న్యూఢిల్లీ. లోకోమోటివ్ చూసారా ఎలా ఉందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదా.
వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. ఇంకా ఉందిలేండి, కొంచెం లోపలికి వెళ్ళాలి. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పాత సినిమాలు చాలా అంటే చాలా షూట్ చేశారు తెలుసా. అసలు చెన్నై సెంట్రల్ తర్వాత చెన్నై ఎగ్మోర్ నుంచి చాలా ట్రైన్లు అయితే బయలుదేరుతాయి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే తెలుసా, చెన్నై సెంట్రల్కి అదర్ స్టేట్ ట్రైన్స్ అన్నీ బాగా ఎక్కువ వస్తాయి. ఓకే, అదే చెన్నై ఎగ్మోర్కి అనుకోండి, తమిళనాడు ఇంటీరియర్ కేరళకి వెళ్ళే ట్రైన్లు మ్యాక్సిమం ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. అదొక చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనైతే చెప్పాను, అది తప్పో కరెక్టో కానీ. సో మ్యాక్సిమం నేను చూసిన మ్యాక్సిమం అలాగే చూశానండి. అండ్ హియర్ కమ్స్ చెన్నై ఎగ్మోర్. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కోడ్ వచ్చి ఎంఎస్. ఇటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది, కొల్లం ఎక్స్ప్రెస్. చెన్నై ఎగ్మోర్ నుంచి కొల్లం అయితే వెళ్తుంది. ఐసీఎఫ్ రేక్తో అయితే నడుస్తుంది ఆ ట్రైన్. పక్క ప్లాట్ఫామ్లో కూడా ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైన్ చూద్దాం ఆగండి. వ్యాప్ 7 లోకోమోటివ్, కృష్ణరాజపురం లోకోమోటివ్. చెన్నై ఎగ్మోర్ టు కన్యాకుమారి. కేఎస్ఆర్ బెంగళూరు కన్యాకుమారి, కన్యాకుమారి టు చెన్నై ఎగ్మోర్. రేక్షర్ అయితే ఉంది ఆ ట్రైన్కి. మనం అయితే వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 5 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చాం. చెన్నై ఎగ్మోర్లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. చెన్నై ఎగ్మోర్ తర్వాత మన ట్రైన్ బయలుదేరి ఆర్కోణంకి అయితే వెళ్తుంది. మనం వయా విజయవాడ కాదండి ఈరోజు ప్రయాణించేది, వయా రేణిగుంట. చెన్నై ఎగ్మోర్లో కూడా క్రౌడ్ బాగా పుల్ అవుతారు, మామూలుగా కాదండి. అఫీషియల్ స్టాప్ చెన్నై ఎగ్మోర్లో 5 నిమిషాలు అని చెప్పాను కదా, 5 నిమిషాలల్లో 10 నిమిషాలు పైన అక్కడ చెన్నై ఎగ్మోర్లో. అండ్ ఫైనల్లీ మనమైతే చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరిపోయాం. బయలుదేరి ఇంక చెన్నై సిటీని మొత్తం క్రాస్ చేసుకుని ఆర్కోణం వెళ్ళిపోదాం. ఆర్కోణం జంక్షన్. మనం 20 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం చెన్నై ఎగ్మోర్ నుంచి. చూసారా స్టేషన్ లోపల ఎలా ఉందో. ఈ స్టేషన్ చూడగానే మీకు గుర్తొచ్చి ఉండాలి పాటలు కొన్ని. చాలా సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారండి చెన్నై ఎగ్మోర్లో. ఆర్కోణం దాకా సుమారు మనం ఒక 65 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. బై చెన్నై ఎగ్మోర్. స్టేషన్ కూడా చెప్పాను కదా, ఎంఎస్. చెన్నై సెంట్రల్ తర్వాత చెన్నై ఎగ్మోరే పెద్ద స్టేషన్. స్టేషన్ నుంచి అలా బయటికి రాగానే మన సర్కిల్ కొడుతుంటే ఆపేశారు. నాకు తెలిసి ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, అందుకే ఆగింది స్టేషన్ నుంచి బయటికి రాగానే. వచ్చేసింది సిగ్నల్, వెళ్ళిపోతున్నాం. లోకల్ ట్రైన్ ఒకటి వస్తుంది. ఆ లోకల్ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? తాంబరం స్టేషన్కి వెళ్తుంది. మనం ఈ ట్రైన్ ఎక్కి చూడండి, అక్కడికి వెళ్తుంది. మన ట్రైన్ రూట్ చెప్తాను చూడండి. చెంగల్పట్టులో మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. చెంగల్పట్టు జంక్షన్, తాంబరం, చెన్నై ఎగ్మోర్, ఆర్కోణం జంక్షన్, తిరుత్తని, ఏకాంబరకుప్పం, పుత్తూరు, రేణిగుంట జంక్షన్, కోడూరు, రాజంపేట, కడప జంక్షన్, ఎర్రగుంట్ల జంక్షన్, తాడిపత్రి, గుత్తి జంక్షన్, దోన్ జంక్షన్, కర్నూలు సిటీ, గద్వాల్ జంక్షన్, మహబూబ్ నగర్, చడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడ. ఇదండి మన రూట్. అసలు స్పీడ్ చూడండి, 110 కిలోమీటర్స్. ఐసీఎఫ్ కోచెస్ ఆన్ ఫైర్. ఆల్మోస్ట్ మొత్తం
మొత్తం ఎంత లాగాలో అంత లాగేసినట్టే. ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆగింది. అక్కడ చూడండి సన్సెట్ ఎంత అందంగా ఉందో చూడండి. మీలో ఎంతమందికి సన్సెట్స్ ఇష్టం? నాకు సన్ రైజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ గైస్ మనమైతే వచ్చేసాం ఆర్కోణం జంక్షన్. చెన్నై బెంగళూరుకి మధ్యలో ఆర్కోణం జంక్షన్ చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఓన్లీ ఈ రెండు స్టేషన్స్. డబుల్ డక్కర్ ఎక్స్ప్రెస్ ఎక్కడెక్కడిది ఇప్పుడే డబుల్ డక్కర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళింది. మనకు క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. నాకు తెలిసి అది చెన్నై సెంట్రల్కి వెళ్ళేది. మనమైతే వచ్చేసాం ఆర్కోణం జంక్షన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఆర్కోణం జంక్షన్ తర్వాత మనం వెళ్ళబోయేది తిరుత్తని అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి, చాలా ఫేమస్. తిరుపతి వచ్చిన వాళ్ళు చాలామంది తిరుత్తని టెంపుల్కి అయితే వెళ్తారు. తిరుత్తని తమిళనాడులో అయితే ఉంటుంది. ఆర్కోణం స్టేషన్ కోడ్ AJJ. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:15 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆర్కోణం జంక్షన్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మనం 770 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్లో ప్రయాణించాలి. మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయట్లేదు, ఎందుకంటే చెంగల్పట్టు నుంచి బోర్డ్ చేయలేదు కదా, తాంబరంలో బోర్డ్ చేసాం. సో చెంగల్పట్టుకి తాంబరానికి 30 కిలోమీటర్లు అయితే డిఫరెన్స్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 130 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అటు సైడ్ పక్క ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నారు? మైసూర్ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆరు గంటల 20 నిమిషాలకి అయితే మనం బయలుదేరాం. అటు సైడ్ ఒక లోకల్ ట్రైన్ ఉంది, పక్కన లోకల్ ట్రైన్ ఉంది కదా, చెన్నై నుంచి ఆర్కోణం దాకా లోకల్ ట్రైన్స్ తిరుగుతాయి. పదండి మనం ఇంకా తిరుగుతూనే వెళ్ళిపోదాం. అరక్కోణం. భారతదేశపు జెండా రెపరెపలాడుతుంది చూడండి అక్కడ. మనం జస్ట్ ఆర్కోణం జంక్షన్ దాటి అలా బయటకు వచ్చాం. మళ్ళీ బండి అయితే స్లో అయిపోయింది. ఇప్పుడే ఒక ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది మనకి. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ముంబై నాగర్కోయిల్, ముంబై CST నాగర్కోయిల్. సో గైస్ మనమైతే వచ్చేసాం తిరుత్తని. మనకి ఇక్కడి నుంచి టెంపుల్ కనిపిస్తుంది. అదిగోండి కొండ కనిపించిందా, కొండ మీదే ఉంటుంది అన్నమాట టెంపుల్. లైట్లు అవి కనిపిస్తాయి. ఈ కొండ కాదు, వెనకాల కొండ మీద ఉంటుంది టెంపుల్. వెల్కమ్ టు తిరుత్తని. వచ్చేసింది మనకి సిగ్నల్. తిరుత్తని నుంచి బయలుదేరిపోతాం మనం. గైస్ మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే మటుకు మీకు ఫ్రీ టైం ఉంటే డెఫినెట్లీ ఒక్కసారి అయితే తిరుత్తనిని విజిట్ చేయండి. మురుగన్ టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా చాలా బాగుంటుంది. తిరుత్తని కూడా చాలా చాలా పవర్ఫుల్. ప్రస్తుతం టైం అయితే 6:38 అయితే అవుతుంది. అబ్బా గుడి చూపిద్దాం అంటే గుడి అటు సైడ్ కొండ మీద ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూడండి ల్యాండ్స్కేప్స్. వా, ఆ వెనకాలన్నీ కొండలు ఉన్నాయి కానీ మీకు కనిపించవు, కెమెరా అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. మనమైతే వెళ్ళిపోతాం ఏకాంబరకుప్పం. ఏకాంబరకుప్పం తమిళనాడులోకి వస్తుందా, ఆంధ్రాలోకి వస్తుందా?
నేను 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 ఈ క్వశ్చన్ ఎందుకు వేసాను తెలుసా? మనం ఈ రూట్లో చాలాసార్లు ట్రావెల్ చేసాం అండ్ మన బ్లాగ్స్లో కూడా చెప్పాం అనమాట, బార్డర్ ఎక్కడ క్రాస్ అవుతాం ఏంటి అనేది. సో మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పైన సన్సెట్ అయితే అయిపోయింది, ఆరెంజ్ కలర్ అయితే ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకొక విషయం తెలుసా గైస్, ఈ రూట్లో ల్యాండ్స్కేప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఎక్స్పెషల్లీ నగరి దగ్గర. ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ని యాక్సెస్ చేస్తే మనం తిరుపతి నుంచి తిరుత్తని రావాలి. గైస్ మనం అయితే వచ్చేసాం ఏకాంబర కుప్పం. ప్లాట్ఫామ్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది. ట్రైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాట్ఫామ్ మీద కూడా రాలేదు, చిన్న ప్లాట్ఫామ్ అనుకుంటా. 2 బోగీలు ఎట్టే ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, ల్యాండ్స్కేప్ చూడండి, అసలు చెత్తకొట్టింది ల్యాండ్స్కేప్ చూడండి. నేను జస్ట్ జూమ్ అవుట్ చేశాను, లైట్ ఎలా మారిపోయిందో జూమింగ్ చేసా, లైట్ ఎలా వచ్చిందో. మ్యాజిక్ అంతా కెమెరా మ్యాజిక్. పదండి మనం ఇక పుత్తూరు వెళ్ళిపోదాం. పుత్తూరు దేనికి ఫేమస్తో తెలుసు కదబ్బా గైస్. మనం అయితే వచ్చేసాం పుత్తూరు గేట్ ఇప్పుడే దాటాం. పుత్తూరు దేనికి ఫేమస్ తెలుసు కదా, పుత్తూరు కట్లండి. పుత్తూరు నుంచి కూడా మనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పుత్తూరు నుంచి వీడియో చూస్తున్నారా? చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పుత్తూరు బోర్డులో ఇంగ్లీష్ పేరు కట్ అయిపోయింది. పుత్తూరు గైస్, పక్క ప్లాట్ఫామ్లో చూడండి ట్రైన్ అయితే వస్తుంది 16058. ఏం ట్రైన్? VAP4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్ని. ఐసీఎఫ్ కోచెస్ అయితే ఉంది, క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. బయలుదేరాక ఎక్కడికి వెళ్తామో తెలుసా? రేణిగుంటలో మనకి చాలాసేపు అయితే ట్రైన్ ఆగుద్ది. తెలుసు కదా రేణిగుంట పెద్ద జంక్షన్. అరే ఏ ట్రైన్ అనుకుంటున్నారు? పక్కది తిరుపతి MGR చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్ప్రెస్. పుత్తూరు నుంచి బయలుదేరిపోయాం కదా, నెక్స్ట్ మనం వెళ్ళేది రేణిగుంట జంక్షన్. రేణిగుంట అవుటర్లో ఉన్నాం, ఇప్పుడు దాకా ఆపేశారు బండిని అయితే. సో రేణిగుంట స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. రేణిగుంట గివెన్ టైం కన్నా ఎర్లీ వెళ్ళిపోద్దాం అనుకున్నాను. అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు, కాకపోతే ఇప్పుడు మనం లేట్లోనే ఉన్నాం. అందుకే ఇందాక చెప్పింది రేణిగుంటలో బాగానే ఆగుద్ది మన ట్రైన్ అని. అదిగోండి నడకదారు అనుకుంటా, లైట్లు ఉన్నాయి, కొండ మీద కనిపిస్తుందా తిరుపతి కొండ. అండ్ ఇక్కడ రైల్వే జంక్షన్ లైన్ వచ్చి కలుస్తుంది. ఆ జంక్షన్ లైన్ తిరుపతి వెళ్ళేదన్నమాట. కనిపించిందా? ఇదిగోండి తిరుపతి నుంచి వచ్చే ట్రైన్లన్నీ ఇలా వస్తాయి. రేణిగుంట జంక్షన్లో ఫుడ్ అయితే తీసుకోవాలి. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం అనుకుంటా మనం. వెల్కమ్ టు రేణిగుంట. స్టేషన్ కోడ్ RU. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు.
రేణిగుంట తర్వాత మన ట్రైన్ ఏం లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? కోడూరులో. ఫుడ్ బాగానే ఉంది, తీసుకోవాలి ఇక్కడ ఫుడ్. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు, తిరుపతి నుంచి అనుకుంటా ఈ క్రౌడ్ అంతా కూడా. ఓ క్రౌడ్ మామూలుగా లేదు కదా. ప్రస్తుతం టైం అయితే 7:57 అయితే అవుతుంది. సో వెళ్ళి మనం గబగబా ఫుడ్ అది తీసేసుకుందాం. జన్ ఆహార్ ఉంది ఇక్కడ, ఇక్కడ తీసుకుందాం. దోశ, భోజనం, పెరుగన్నం అన్నీ ఉన్నాయి. సో నేను ఒక దోశ పెరుగన్నం తీసుకున్నాను, 110 రూపాయలు ఛార్జ్ చేశారు. మన డిన్నర్ అయితే రెడీ. రేణిగుంటలో తీసుకున్నాం దోశతో పాటు చట్నీలు కూడా ఇచ్చారు, ఎక్స్ట్రా చట్నీ కూడా ఇచ్చారు. మనం ఇప్పుడే రేణిగుంట జంక్షన్ నుంచి బయలుదేరిపోతున్నాం. దోశ ఓకే టైప్ ఉంది. ఇప్పుడు పెరుగన్నం తిన్నాను, పెరుగన్నం ఓకే, దోశ కన్నా బెటర్ పెరుగన్నం. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి అయితే వచ్చాం. ప్రస్తుతం మనం ఏ స్టేషన్లో ఉన్నామో తెలుసా? జడ్చర్ల స్టేషన్లో అయితే ఉన్నాం. జడ్చర్ల నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పొద్దున్నే సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. ప్రస్తుతం టైం వచ్చేసి 6:04 అయితే అవుతుంది. రాత్రి మనం మిస్ అయిన స్టేషన్స్ ఏమేంటంటే కోడూరు, రాజంపేట, కడప జంక్షన్, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి జంక్షన్, దోన్ జంక్షన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్ నగర్ ఇప్పుడే దాటింది. జడ్చర్లకు ముందు మహబూబ్ నగర్ వస్తుంది. సిగ్నల్ వచ్చింది, మనమైతే బయలుదేరిపోతున్నాం. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరక 681 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అదే తాంబ్రా నుంచి అయితే 650 కిలోమీటర్లు. చెంగల్పట్టుకి తాంబ్రానికి మధ్య 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. జడ్చర్ల స్టేషన్ బోర్డ్ ఈస్ మిస్సింగ్. మన క్రూజింగ్ స్పీడ్ అండ్ ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ కలర్ కెమెరా క్యాచ్ చేయలేకపోతుంది కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్. ఒకసారి మళ్ళీ క్రూజింగ్ స్పీడ్ అది చూద్దాం. 80 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్, 80 కిలోమీటర్స్ kmph. సన్ రైజ్ క్రూజింగ్ స్పీడ్. షాద్ నగర్కి అప్రాక్సిమేట్గా 7 కిలోమీటర్స్ ముందైతే ఉన్నాం. నాకు తెలిసి ఇంకా 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం షాద్ నగర్కి. వచ్చేసాం మనం షాద్ నగర్కి. ఇదంతా కూడా షాద్ నగర్ ఊరు. బిల్డింగ్లు ఎదురే షాద్ నగర్లో గట్టిగా ఉన్నాయి బిల్డింగ్లు. వెల్కమ్ టు షాద్ నగర్. దిగుతున్నారు బాగానే షాద్ నగర్లో. వీళ్ళందరూ దిగిన వాళ్ళే షాద్ నగర్లో. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. కాచిగూడకి అయితే కరెక్ట్ టైంకి తీసుకెళ్ళిపోతుంది బండి. సిగ్నల్ అయితే వచ్చింది, పదండి ఎక్కేద్దాం. షాద్ నగర్ తర్వాత మన ట్రైన్ ఏళ్ళు ఆగేది ఇంకా కాచిగూడలోనే, మధ్యలో ఎక్కడ స్టాప్స్ లేవు. బాయ్ బాయ్ షాద్ నగర్.
మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి షాద్నగర్ స్టేషన్కి. ప్రస్తుతం టైం 6:45 అయితే అవుతుంది. 7:50 కల్లా మనం కాచిగూడ వెళ్ళిపోవాలి గివెన్ టైం ప్రకారం. చూద్దాం ఏ టైంకి వెళ్తాము అనేది. మలక్పేట్ని అయితే క్రాస్ చేసేస్తున్నాం. ప్రస్తుతం టైం వచ్చేసి 7:35 అయితే అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 7:50కి మనం కాచిగూడ అరైవల్. మలక్పేట్ దాటగానే మన ట్రైన్ అయితే ఆపేశారు. సిగ్నల్ ఇష్యూ. ఇంకా నాకు తెలిసి హోమ్ కాలింగ్ సిగ్నల్ వచ్చి ఉండదు. మెల్లగా వెళ్తుంది బండి. ఓహో, ఏదో DEMU ట్రైన్ అయితే కాచిగూడ నుంచి బయటకు వచ్చేస్తుంది. రాయచూర్ వెళ్ళే ట్రైన్ ఇది. ఇంకా మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసినట్టే, వెళ్ళిపోతాం మనం. అదిగోండి కదిలిపోయింది మన ట్రైన్ కూడా. అక్కడ ఏదో డీజిల్ లోకోమోటివ్ ఉంది, ఏదో ట్రైన్ని పుల్ బ్యాక్ చేస్తుంది. ఏ ట్రైను చూద్దాం, ఆగండి. షంటింగ్ లోకోమోటివ్ ఏదో ట్రైన్ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తుంది. చూద్దాం వచ్చేసాం ఆల్మోస్ట్. కాచిగూడ చిత్తూరు ఏ ట్రైన్? కాచిగూడ చిత్తూరు ఏ ట్రైన్? ఏ ట్రైన్ అబ్బా ఇది? నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మనం ఈ ట్రైన్ని ICF కోచెస్తో ఉన్నప్పుడు చేసాం. ఇప్పుడు LHB కోచెస్కి అప్గ్రేడ్ అయింది. ఏ ట్రైను? ఈ పాటికి కామెంట్లు పడిపోయి ఉంటాయి నాకు తెలుసు. ఇంకా కామెంట్ చేయకపోతే ఆలోచించి కామెంట్ చేయండి. అరే మళ్ళీ బ్రేక్ పడిందా ఏంటి మన దానికి? లేదు వెళ్ళిపోతుంది స్టేషన్ లోపలికి. 2 ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. మన దాన్ని ఆపేసారా ఏంటి? పంపించే చిత్తూరు ట్రైన్ ఉంది కదా, చిత్తూరు ట్రైన్ వాషింగ్కి వెళ్తుంది. అదిగోండి వాషింగ్ అవుతుంది అక్కడ. కనిపించిందా వాషింగ్? వాషింగ్ అయిపోయింది మొత్తం. వాషింగ్ అయ్యాక మెల్లమెల్ల మెరిసిపోతుంది ట్రైన్ అసలే. అండ్ మనం అయితే వచ్చేసాం కాచిగూడ స్టేషన్ లోపలికి. వెల్కమ్ టు కాచిగూడ. ఇటుపక్క ఒక లోకోమోటివ్ అయితే ఉంది, VAP 7 లోకోమోటివ్. ప్లాట్ఫామ్ అటు సైడ్ అయితే వచ్చింది. 2 లోకోమోటివ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడే కర్నూలు సిటీ వెళ్ళాల్సిన తుంగభద్ర ఎక్స్ప్రెస్ కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చింది. సో గైస్ ఆన్ టైంలో అయితే వచ్చేసాం మనం కాచిగూడకి. ఎగ్జాక్ట్లీ 7:51 అయితే అయ్యింది. ట్రైన్ వచ్చి ఆల్రెడీ 1 minute అవుతుంది. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాచిగూడ.